పాలనా రాజధాని పేరుతో విశాఖలో వైసీపీ నేతలు ఆడిన డ్రామాలకు తెరపడింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వాదాన్ని ఈ జిల్లా ప్రజలు తిరస్కరించారనే వాదనలు ఉన్నాయి. ఫ్యాన్ పార్టీని 2 అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేసి 13 సీట్లతో కూటమికి పట్టం కట్టారు. విశాఖ, అనకాపల్లి లోక్సభ సీట్లను టీడీపీ, బీజేపీ గెలుచుకుంటే అరకులో వైసీపీ నెగ్గింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో సాధారణ ఎన్నికల ఫలితాలపై ఇన్సైడ్ స్టోరీ. సాధారణ ఎన్నికల్లో విశాఖ ప్రజలు వైసీపీకి షాక్ ఇచ్చారు. ఎప్పుడూ ప్రశాంత వాతావరణం ఉండే సాగర నగరంలో ఫ్యాన్ పార్టీ నేతల భూకబ్జాలతో శాంతికి భగ్నం కలిగించాలి అనే కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న విశాఖపట్నం మరోసారి తన సత్తాను చాటింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలున్నాయి. నగర పరిధిలో 6, గ్రామీణంలో 7, ఏజెన్సీలో 2 సీట్లున్నాయి. సిటీలో ఎప్పుడూ టీడీపీదే పైచేయి. 2019లో వైసీపీ వేవ్లోనూ 4 స్థానాలను కైవసం చేసుకుంది. అంతేకాదు ఆ తర్వాత జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లోనూ తన సత్తాను చాటింది. ఇప్పుడు జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో తన ఆధిక్యతను నిరూపించుకుంది. ఉమ్మడి జిల్లాలో విశాఖ, అనకాపల్లి ఎంపీ సీట్లతో పాటుగా 13 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. ఏజెన్సీ ప్రాంతంలో అరకు, పాడేరు అసెంబ్లీ సీట్లతో పాటు అరకు పార్లమెంట్ స్థానంలో ఓడిపోయింది. మొదట్నుంచి ఈ నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోటగానే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ మార్పు వచ్చింది. వైసీపీపై వ్యతిరేకత పెరిగింది. కానీ దాన్ని అనుకూలంగా మలుచుకోవటంలో కూటమి విఫలమైందనే విమర్శలున్నాయి. దీనికి తోడు టీడీపీ నాయకత్వం ముందుగా అరకు సీటును దొన్నుదొరకు కేటాయించింది. కానీ అనంతర రాజకీయ పరిణామాల్లో ఈ సీటును బీజేపీ తీసుకుంది. సైకిల్ పార్టీ పోటీ చేస్తుంటే గెలిచుండేదని భావిస్తున్నారు. పార్టీలోని గ్రూపుల కారణంగా పాడేరు సీటును తెలుగుదేశం కోల్పోవలసి వచ్చింది. అలాగే పార్టీ రెబల్స్ కూడా దెబ్బతీశారు. అరకు పార్లమెంట్ సీటును బీజేపీకి కేటాయించడంతో సింబల్ ట్రాన్స్ఫర్ కాలేదనే వాదనలు ఉన్నాయి. టీడీపీ పోటీ చేసి ఉంటే గెలిచుండేదని టాక్ లేకపోలేదు. అరకు పార్లమెంట్ స్థానం పరిధిలోని 5 అసెంబ్లీ సీట్లను కూటమి గెలుచుకుంది. ఎంపీ ఎన్నికల్లో ఓటమిని గుణపాఠంగా తీసుకుని ఆ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ ఓటమికి చాలా కారణాలున్నాయి. ఇక్కడ ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు. రాజధాని కావాలని ఎవ్వరూ అడగలేదు, అభివృద్ధిని కోరుకున్నారు. కానీ వైసీపీ మాత్రం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో భూదందాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. హత్యలు, కిడ్నాప్లతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లింది. సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో ఋషికొండకు గుండుగొట్టింది. రాజధాని పేరుతో నాటకమాడిన జగన్ తాను రెండోసారి గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. సుప్రీంకోర్టులో కేసులున్నా పాలన ఇక్కడి నుంచే చేస్తానని నమ్మబలికినా విశాఖ ప్రజలు విశ్వసించలేదు. ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పడంతో రాజధాని డ్రామాలకు తెరపడిందని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం విశాఖలో దురాగతాలు, అరాచకాలకు పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యేలు కొంతవరకు అడ్డుకోగలిగారు. మళ్లీ ఈసారి ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వస్తే విశాఖ పూర్తిగా నాశనమవుతుందనే భయంతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు ఇంటికి పంపారు. కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో నెగ్గారు. గాజువాక నియోజకవర్గంలో వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై పోటీ చేసిన సైకిల్ పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు 95,000 ఓట్ల ఆధిక్యత వచ్చింది. రాష్ట్రంలోనే ఇది అత్యధిక మెజారిటీ. తర్వాత భీమిలిలో 92,000 ఇచ్చారు. తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ను ఓడించారు. విశాఖ సైకిల్ పార్టీ ఎంపీ శ్రీభరత్ 5,04,000 ఓట్ల ఆధిక్యత సాధించారు. వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి టీడీపీకి వచ్చిన మెజారిటీ కంటే తక్కువ ఓట్లు రావడం గమనించదగ్గ విషయం. కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు కూడా 35,000 నుంచి 80,000 వరకు ఓట్ల ఆధిక్యత వచ్చింది. దీన్ని బట్టి పరిశీలిస్తే ప్రజలెంత కసిగా ఓట్లు వేశారో అర్థం చేసుకోవచ్చు. 2014 నుంచి 2019 వరకు సాగర నగరంలో జరిగిన అభివృద్ధిని జనం చూశారు. వైసీపీ వచ్చాక ఏం జరిగిందో గుర్తుపెట్టుకున్నారు. అందుకే ఇలాంటి తీర్పు ఇచ్చారు. అంతేకాదు అటు అనకాపల్లి జిల్లా కూటమి అభ్యర్థులకు 27,000 ఓట్లకు పైగా మెజారిటీలు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో విశాఖ, అనకాపల్లి ఎంపీలతో పాటుగా 13 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తే ఇంతటి మెజారిటీకి కారణమని భావిస్తున్నారు.
మొత్తం మీద ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలు పరిపాలనా రాజధాని వాదాన్ని తిరస్కరించారు అనే విశ్లేషణలు ఉన్నాయి.